ఇది చాలా స్పష్టంగా గడిచినటువంటి 2019, 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల వారిని కూడా వేధించారు. అన్ని వర్గాలు. ఉద్యోగ వర్గాలను వేధించారు. రాజకీయ వర్గాలను వేధించారు. పేదవారిని వేధించారు. సామాన్యులను దోచుకు తిన్నారు. మధ్యతరగతి వారిని ఇబ్బంది పెట్టారు. వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలందరినీ కూడా మాట్లాడనీయకుండా చేశారు. ప్రజల తాలూకా హక్కుల్ని, స్వేచ్ఛల్ని హరించారు. కాబట్టి ఆ రోజు హరించినటువంటి క్రమంలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర సమయంలో ప్రజలు చెప్పినటువంటి బాధలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ప్రజల తాలూకా హక్కుల్ని కాలరాసి, వాక్ స్వాతంత్రాన్ని కాలరాసి చేస్తున్నటువంటి పరిపాలనలో మాకు జరిగిన ఆక్రందనల్ని నమోదు చేసుకున్నది ఆ రోజు ఆయన చెప్పాడు. నేను ఒక రెడ్ బుక్ రాస్తున్నా. ఈ రెడ్ బుక్ అనేటటువంటిది ఇందులో ఎవరైతే ప్రజల హక్కుల్ని, వాళ్ళకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని హరించారో దానికి హరించినటువంటి వ్యక్తులు రాజకీయ వ్యవస్థలో కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కానీ, ఇంకే ఇతర వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వ్యక్తులు ఇది చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళందరికీ చట్టపరంగా చట్ట పరిధిలో వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, శిక్షిస్తాం, చట్టం ముందు వాళ్ళు దోషులుగా నిలబడతామని చెప్తాం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగంలో అతిక్రమించి కానీ, లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగ కలిగించడం అనేటటువంటిది ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ చేయడానికి లేదు అనేటటువంటి మన రాజ్యాంగంలో ఒక ప్రభుత్వమే ప్రజల హక్కులు కాలు రాసేటప్పుడు వాటిని ఈరోజు సరిచేసేటటువంటిదే రెడ్ బుక్.